రే మామ, రేపు ఫోన్ ఈఎంఐ కట్టాలి, ఒక 5,000 ఉంటే ఇస్తావా? నా దగ్గర డబ్బులు లేవురా. సరేరా. ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ డబ్బులు అడుగుతావు. నేను నీ అన్నను రా, నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. ఇదిగో వేసాను చూడు. 2 ఏళ్లుగా తనని సిన్సియర్గా లవ్ చేశా అన్న. ఇప్పుడు ఏ కారణం లేకుండా తను బ్రేకప్ చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం రే, లేదు. ఆమె నిన్ను నిజంగా లవ్ చేస్తా ఉంటే ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుందిరా. ఇలా వదిలేసి వెళ్ళిపోదు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమీ రాదురా. ఆమె నిన్ను వెతికే స్థాయికి ఎదిగి చూపించు. అప్పుడు తనే నీ దగ్గరికి వస్తుంది. ముందు నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టరా, దాని తర్వాత అవంతా కవే సెట్ అయిపోతాయి. పద వెళ్దాం. రే, ఇక్కడేం చేస్తున్నావురా? అన్న, నవాజ్ వస్తా అన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా. అదే ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంట, అందుకే వెళ్తున్నాం. వాళ్ళు డైలీ తాగుతూ బేకార్గా తిరిగే వాళ్ళు. ఇప్పుడు నిగ్గం చెడగొడుతున్నారా వాళ్ళు? ఇంకోసారి నువ్వు వాళ్ళతో తిరుగుతూ కనిపించావనుకో, కాళ్ళు చేతులు ఇరగొడతా. నోరు మూసుకొని వచ్చి బండి ఎక్కువ. ఇలాంటి అన్న మన జీవితంలో ఉంటే చాలు. మన జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోగలం. మీ లైఫ్ లో కూడా ఇలాంటి అన్న ఉంటే అతనికి ఖచ్చితంగా ట్యాగ్ చేయండి.